రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాస్తూ విశాఖపట్నంలో జరిగే భూదందాల మీద సిబిసిఐడి కానీ లేదా సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ కానీ చేయమని చెప్పి డిమాండ్ చేశారు. ఈ రోజున ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ముక్తకంఠంతో కోరుతున్న ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కోరుతూ ఉంది. ఈ భూ కుంభకోణం వెలుగులో తీసుకొచ్చింది మొట్టమొదటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా గత నెల రోజులుగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా అయ్యన్న పాత్రుడు గారు గంటా శ్రీనివాసరావుతో పాటు బయట నుంచి వచ్చి పోటీ చేసిన వాళ్ళే, అంటే అతను ఉద్దేశించి మాట్లాడింది పంచకర్ల రమేష్ బాబు, అవంతి శ్రీనివాసు, వంగలపూడి అనిత, పీలా గోవింద సత్యనారాయణ గురించి ఉద్దేశించి ఆయన ఆ రోజు మాట్లాడారు. ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల విశాఖపట్నంలో జరిగే పెద్ద భూకుంభకోణానికి మా పార్టీ వాళ్ళే, మా పార్టీ నుంచి వలస వచ్చిన నేతలందరూ కూడా, అంటే వివిధ రాజకీయ పార్టీల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు ఈ భూదందాలకు పాల్పడ్డారని చెప్పి గతంలో ఆయన మాట్లాడడం జరిగింది. దాని తదుపరి విశాఖ జిల్లా కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లాలో దాదాపు 1,00,000 ఎకరాల పైగా ట్యాంపరింగ్ జరిగింది. 5,000 ఎకరాల విలువైన భూములు, విశాఖ నగర చుట్టూ 5,000 ఎకరాల భూములు, విలువైన భూములు, 20,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని ట్యాంపరింగ్ ద్వారా కబ్జాలు చేశారు కొంతమంది అని చెప్పి అధికారంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు ప్రకటించారు. ఏమైందో తెలియదు కానీ లోకేష్ బాబు పర్యటన తర్వాత అది 5,000 ఎకరాలు కాస్త 276 ఎకరాలకి కుదించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నిన్న పెళ్లికి వచ్చిన తర్వాత గంటా శ్రీనివాసరావు గారు ఒక లేఖ రిలీజ్ చేశారు. అంటే దీని వెనుక ఇది తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారంగా తేల్చి ఈ కేసుని నీరుగార్చే విధంగా ఈవేళ ఈ భూ ప్రకంపనలు, ఈ హుదూ తుఫాను కంటే అత్యంత భయంకరంగా ఉన్నటువంటి ఈ భూ తుఫాన్ని తీరం దాటించే ప్రయత్నాల్లో ఏమీ జరగలేదనేటువంటి చాపు చుట్టే పరిస్థితులు ఈవేళ ముఖ్యమంత్రి గారితో పాటు గంటా శ్రీనివాసరావు గారు పాల్పడుతున్నది ఈ లేఖ యొక్క సారాంశం మేము భావిస్తున్నాం. ఈ లేఖలో ఎక్కడా కూడా ఏ అంశం మీద అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడారు అది పక్కకు పెట్టి విశాఖపట్నంలో జరిగే అన్నింటికీ అయ్యన్న పాత్రుడు వ్యతిరేకించినట్టు ఏదో అది అంతర్గత వ్యవహారంగా చిన్న చేసే వ్యవహారంగా చేసే పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక మంత్రి క్లియర్గా ఆరోపణలు చేశాడు, ఒక మంత్రి విచారణ ఏమంటున్నాడు. మేము వేళ ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నాం, మీరు తక్షణమే సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఖచ్చితంగా ఈ నిజాలు బయటకు వస్తాయి. ఇది ఒక కొమ్మాది మధురవాడ భూములకే కాదు, దసపల్లా భూముల వ్యవహారంతో పాటు ముదపాక ల్యాండ్ పూలింగ్తో పాటు నక్కపల్లిలో ల్యాండ్ ఎక్విజిషన్ పేరుతో అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనిత గారు కొంతమంది బినామీల పేరుతో మరి ఏ విధంగా అక్కడ ప్రభుత్వానికే భూమి అమ్మి అక్కడ డబ్బులు తీసుకున్నారో దాని మీద కూడా విచారణ జరపాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి మనం చూస్తున్నాం. గత 3 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అయితే అంశాలు లేవనెత్తిందో అవన్నీ కూడా నిజమనేది ఇవాళ రుజువు అవుతుంది. ఇసుక అక్రమంలో కానివ్వండి, లేదా పట్టిసీమ పురుషోత్తపట్ల అక్రమాలు కానివ్వండి, రాజధాని నిర్మాణాల అక్రమాలు కానివ్వండి, లేదా నీరు చెట్టు కార్యక్రమంలో మట్టి అక్రమాలు కానివ్వండి, అలాగే కల్తీ వ్యవహారాలు, ఇవాళ కల్తీ నెయ్యి, కల్తీ బియ్యం, కల్తీ ఉప్పు, కల్తీ పప్పు, కల్తీ నూనె, అసలు కల్తీ లేని వ్యవహారం, కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, ఇంత కల్తీగా ఉన్నట్టు ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో కల్తీ లేనిది ఏది కూడా లేదు. నకిలీ నోట్ల దగ్గర నుంచి అన్నీ కూడా కల్తీ వ్యవహారం ఉన్నాయి. ఇవన్నిటితో పాటు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆ గురించి ఆ మధ్య మనోడికి గొప్ప చెప్పారు. కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నది అవినీతి, అక్రమాలు, అధోగతి పాలు చేసిన ఈ రాష్ట్రాన్ని ఎంత దారుణంగా మరి అమానుషంగా ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, అలాగే ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆకలిచావులు జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడికి ఆలు గుర్తు రాలేదు. కానీ ఆదాయం మీద మాత్రం ఆయనకి మక్కువ పెరిగింది. అమరావతిని అడ్డం పెట్టుకుని ఆదాయం పెంచుకున్నటువంటి ఒక ఆలోచన తప్ప చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాలి వదిలేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగే ఒక్క నిమిషం కూడా ఆయనకు హక్కు లేని విషయాన్ని ఈ సందర్భం నేను మనం చేస్తున్నాను. 2 మంత్రులు డైరెక్ట్గా అక్రమాలు జరిగాయని చెప్తారు. కానీ అసలు విషయానికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర గంటా శ్రీనివాసరావు గతంలో అయ్యన్న పాత్రుడు గారి మీద చేసినటువంటి ఎలిగేషన్స్ పేపర్లో వచ్చే వార్తా కథనాలు తప్ప ఇవాళ ఎందుకు ప్రస్తావించాలని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం.
గంజాయి అక్రమ రవాణా కారణం అయ్యన్న పాత్రుడు అని చెప్పి మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవా కాదా? ఏజెన్సీలో లాటరైట్ క్వారీ అక్రమాలు మరి అయ్యన్న పాత్రుడు నేతల్లో జరుగుతున్నాయనే మాట మీరు ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ ఇచ్చిన సంగతి వాస్తవా కాదా అని చెప్పి ఇవాళ తేల్చాలని చెప్తున్నాం. రంగురాళ్ళు అక్రమాలు, లాటరైట్ క్వారీల అక్రమాలు, బాక్సైట్ అక్రమంగా తవ్వుకుంటున్నారు. అటవీ భూములన్నింటినీ కూడా అడ్డగోలుగా నరికేసి ఈవేళ టేక్ చెట్లన్నీ కూడా అక్రమంగా రవాణా చేసే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం ఏ విధంగా అయితే అక్రమ రవాణా జరుగుతుందో విశాఖ ఏజెన్సీలో గంజాయి కూడా అంతే విధంగా అక్రమంగా రవాణా జరుగుతున్న విషయాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. ఇవన్నిటి మీద కాకుండా ఏదైతే గంటా శ్రీనివాసరావు గారు 2 విలేజ్ల మీద కాదు, కొమ్మాది మధురవాడ కాదు, విశాఖపట్నం జిల్లాలోను నగరంలో 15 మండలాల్లో జరిగిన అవినీతి మీద, అక్రమాల మీద, ట్యాంపరింగ్ మీద ఖచ్చితంగా సిబిఐ విచారణ వేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, చంద్రబాబు నాయుడు దర్శకత్వంలో మరి పకడ్బందీగా లోకేష్ గారి స్క్రీన్ ప్లేలో ఈ యొక్క భూభాగోతాన్ని నీరుగార్చే విధంగా గంటా శ్రీనివాసరావు లేఖ ఇచ్చారనేది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నాం. అంతేకాకుండా నిన్న వంగలపూడి అనిత గారు విజయసాయి రెడ్డి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడే పరిస్థితి మనం చూసాం. ఈవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే ఈవేళ విజయసాయి రెడ్డి ఏం చెప్పారు? ముదపాక భూముల విషయంలో అక్కడ స్థానిక ఎమ్మెల్యేకి సంబంధం ఉందన్నది డైరెక్ట్గా చెప్పారు. అది మేము ఒకరిలో చెప్పింది కాదు, డైరెక్ట్గా మీ మిత్రపక్షం అనేటువంటి బీజేపీ పక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు. విష్ణుకుమార్ రాజు గారు చెప్తే బండారు సత్యనారాయణ ఏమని కౌంటర్ ఇచ్చారు? నువ్వెవరు నా నియోజకవర్గంలో అడుగుపెట్టడానికి, మిత్రపక్షం నా నియోజకవర్గంలో అడుగుపెట్టడానికి వీళ్ళన్న మాట చెప్తారంటే మీరు అవినీతి చేసుకోవడానికి నియోజకవర్గాల బౌండరీగా చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు మిమ్మల్ని దోచుకోవడానికి ఇంత మీకు పగడ్బందీగా హద్దులు నిర్ణయిస్తే చేస్తే మాత్రం వైఎస్ ఊరుకోదు. ఏదైతే కుమార్ రాజు మీ మీద ఆరోపణ చేశారో దాని మీద ఉత్తరం చేసుకోవాల్సిన బాధ్యత ఇవాళ మీ మీద ఉంది. కానీ స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు హరిబాబు గారు బీజేపీ నాయకుడు, రాష్ట్ర నాయకుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యుండి కూడా ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం జరుగుతున్న భూదందాల మీద ఎక్కడ కూడా స్పందించిన పాపన పోలేదు. వెంకయ్యనాయుడు గారు విశాఖపట్నం అనేక సార్లు వస్తారు. ఈ దేశంలో ఒకప్పుడు కుదిపేసినట్టు 2G స్కామ్ కంటే పెద్ద స్కామ్ ఈ విశాఖపట్నం జరిగే స్కామ్ కాబట్టి ఈ స్కామ్ మీద స్పందించుకోవడం చాలా దౌర్భాగ్యం. ఏదైతే మన విజయసాయి రెడ్డి గారి మీద ఛాలెంజ్ చేసిందో అనిత గారు, ఇవాళ మేము బహిరంగ విచారణ సిద్ధం. మీరు డేట్ ఫిక్స్ చేయండి, ఎక్కడ ఎప్పుడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా జిల్లా అధ్యక్షుడితో పాటు మేమందరం కూడా రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. మీరు చేసే తప్పుల్ని, మీరు చేసే దోపిడీని, ఏ విధంగా నక్కపిల్లలు మీరు భూములు ట్యాంపరింగ్ ద్వారా మీ అనుయాయులకి రాయించి డబ్బులు కొల్లగొట్టరో అవన్నీ కూడా బయటపెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. బహిరంగ సవాల్ ద్వారా మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఒకవేళ మీకు చేత కాకపోతే మీడియా ప్రతినిధులతో విజిఎఫ్ క్లబ్లోనో లేదా ఇతర మీడియా సంస్థల ద్వారా మీరు పెట్టండి, మేము హాజరవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అంతేకాకుండా దొంగను పట్టుకుంటారన్న చందంగా ఇవాళ గంటా శ్రీనివాసరావు లేకుంది. మరి అయ్యన్న పాత్రుడు గారు దీని మీద ఏ స్పందిస్తారో చూద్దాం. ఖచ్చితంగా ఈ భూముల వ్యవహారం దిక్కు తేల్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ పోరాటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా విశాఖపట్నం జరిగే మరి భారీ ధర్నాకి హాజరవుతారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేసే దోపిడీని ఖచ్చితంగా మేము ఎండగట్టి ఆ ప్రభుత్వం తరపు దోచుకున్న భూములన్నీ కూడా తిరిగి రప్పించి మరి రాష్ట్ర ప్రభుత్వం మన ప్రజలకు అందరికీ కూడా అందించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.